శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారికి మహిషాసురుడికి జరుగుతున్న యుద్ధం గురించి చెప్పుకుంటున్నాం. 8 కాళ్ళతో మహాపర్వతంలా ఓడలు పేగుటించుకుని వస్తున్నటువంటి వటవృక్షంలా శరభరూపం కదిలి వస్తోంది. అన్ని దిక్కులకు సమానంగా సంచరిస్తోంది. చరాచర జగత్తు అంతా నివ్వెరపోయి నిశ్చేష్టమై చూస్తోంది. దేవతలు భయకంపితులై శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. దానవ సైన్యంలో ఉత్సాహం మిన్నుముట్టింది. అశరభ శరభ అంటూ ఆకాశం చిల్లులు పడేటట్టుగా అరుస్తున్నారు రాక్షసులు. శరభధారి అయినటువంటి మహిషాసురుడు మహాదేవికి చేతివాటి దూరంలోకి వచ్చాడు. పదునెక్కి తళతళలాడిపోతున్న చేపాటి కత్తిని దూసి శిరస్సుపై బలంగా మోదింది. వాడు చెక్కు చెదరలేదు, అయ్యో అనలేదు, అమ్మ అనలేదు, మీదకి వస్తూనే ఉన్నాడు. చండికాదేవి క్రోధంతో రక్తారుణ నేత్ర అయ్యింది. అర్ధచంద్రాకార బాణాలను 8 సంధించి ఒకేసారి 8 కాళ్లను ఖండించింది. మహాశరభం చతికిలబడింది. పరస్వద ఖడ్గదారాలతో చీల్చి చెండాడింది. అన్ని చేతులకు అన్ని ఆయుధాలను ఒకేసారి పని కల్పించింది. చరాచర జగత్తు మరింత నివ్వెరపోయింది. రాక్షస వీరులు భయకంపితులై శిలాప్రతిమలయ్యారు. పారిపోలేక నిలబడలేక ప్రాణాలు వదిలేరు. దేవతా సైన్యం ఉత్సాహం మిన్నుముట్టింది. జగదంబిక జయేస్తూ, మహాచండికే విజయేస్తూ అంటూ ఆకాశం చిల్లులు పడేటట్టుగా కీర్తిస్తున్నారు దేవతలు. ధనుజవల్లభుడు సర్వరూపం పరిత్యజించి తనకు సహసిద్ధమైనటువంటి మహిష రూపంలోకి మారిపోయాడు. తోక జాడిస్తున్నాడు. దేవతలకు అది కంచీలా తగులుతుంది. కిట్టలతో మట్టగిస్తున్నాడు. నాతి దీర్ఘంగా మహాదృఢంగా ఉన్న కొమ్ములతో కుమ్ముతున్నాడు. ముందరి కాళ్లతో నేలను దువ్వుతున్నాడు. తోక రెక్కించి రంకెలు వేస్తున్నాడు. మహాపన్నాగంలా నురుగులు కక్కుతూ బుసలు కొడుతున్నాడు. ముక్కు పుటాల్లోంచి సుడిగాళ్ళు చెరగేస్తున్నాయి. ముట్టు మీద శ్వేతబిందువులు తుంపూర్లో ఎగిసి పడుతున్నాయి. ఉన్నట్టుండి భీకరంగా అరుస్తున్నాడు. వెనక్కి నడిచి వెళ్ళి క్షణం ఆగాడు. ముట్టెను కిందకు దించి చూపులను ముందుకు చాచి కొమ్ములే భల్లాలుగా మహాదేవిని పొడవడానికి వచ్చేస్తున్నాడు. కాలిగిట్టలు తాకిడికి ఎగిరిసిపడుతున్న దుమ్ము అతడి వేగాన్ని అందుకోలేక వెనక తట్టున మేఘమండలంలా చిక్కబడుతోంది. చండిగా, ఈ క్షణం నీ పని అయిపోయింది. ఎంతటి మూర్ఖురాలువో, నాతో యుద్ధం దిగావు. 18 బాహులు ఉన్నాయి కదా అని అహంకరించావు. నిన్ను సంహరించి దేవతలను మట్టి గర్పిస్తాను. ఒక ఆడదాన్ని ముందు పెట్టుకుని నిన్ను జయిద్దాం అనుకున్నారు ఆ శటులు, కపట పండితులు. ఈ రోజుతో ఈ జగత్తు దేవీదేవత శూన్యం అయిపోతుంది. కాసుకో, నిలు అని గర్జించి దూసుకు వస్తున్నాడు. ఓరి మందమతి, ప్రేలాపనలు కొట్టుబెట్టు. ఇప్పటికైనా ఎన్ని రూపాయలు ఎత్తావో, ఇక ఇదే నీ చివరి రూపం. రా, శృంగభంగం చేస్తాను. నిన్ను సంహరించి దేవతలను నిష్కటంకులుగా చేస్తాను. జగత్తు దానవ శూన్యాన్ని చేస్తాను. నీ మాయలు నా దగ్గర కాదు. రా, ప్రతాపం చూపించు. ఇదిగో, నాకు ఇష్టమైనటువంటి మధువును సేవిస్తున్నాను. నిన్ను సంహరిస్తున్నాను. దేవతాపీడకుడు, ముని భయానకుడు, సాధు సజ్జన హింసకుడు మహిషాసురుడు ఇక లేడు అంటూ మహాదేవి సువర్ణపాత్రికను ఎత్తి ద్రాక్షస్రవాన్ని గడగడా సేవించింది. కళ్ళు విప్పార్చి చూసింది. చూపులు అగ్నికణాల్లా జల్జల్ రాలుతున్నాయి అనిపించింది. త్రిశూలాన్ని దృఢంగా 2 చేతులతోటి వాటం పట్టుకుని మహిషుడికి ఎదురు వెళ్ళింది. కొమ్ములు విరిగేటట్టుగా ఒక్క పోటు పొడిచింది. దెబ్బతో వాడికి తల తిరిగింది. వెనుదిరిగి పరుగు లంఘించుకున్నాడు. అమ్మవారు వెంబడించి తరుముతోంది. దేవదుందుభులు నినదించాయి. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. మహర్షులు వేదమంత్రాలు స్తుతించారు. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అంబకు పరాకులు పలికారు. మహిషుడు పారిపోతూ ఎన్నెన్నో రూపాలు మార్చాడు. తన మాయగారడీలన్నీ ప్రదర్శించాడు. పరమచండిక వెన్నంటి తరుముతూనే ఉంది. త్రిశూలానికి అందకుండా ఎలాగో అలా తప్పించుకుంటున్నాడు. కడపటికి మహాదేవి ఒక్కసారిగా సింహం నుంచి లంఘించి గుండెల్లో పొడిచింది.
మహిషుడు కళ్ళు తేలవేసి వెళ్ళకిలా పడ్డాడు. పడుతూ కాళ్లతో మహాదేవిని బలంగా తన్నాడు. విజయం సాధించిన వాళ్ళ విరగబడి నవ్వాడు. ఎప్పుడు ఎవ్వరూ కనీ విని ఎరగని రీతిలో దారుణంగా భీషణంగా అరిచాడు. అరుస్తూనే లేచి నిలబడ్డాడు. రాక్షసాదమా, ఇదిగో 100 అంచెల చక్రాయుధం. రెప్పపాటు కాలంలో నీ తల ఎగిరిపోతుంది. కళ్ళు తెరిచేసరికి నువ్వు యమలోకంలో ఉంటావు అంటూ నిప్పులు జరుగుతున్న చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది. త్రుటిలో మహిషాసురుడి తల రివ్వున ఎగిరి తాటిపండులో అల్లంత దూరాన రాలిపడింది. కంఠనాళాల నుంచి వేడివేడి కొన్నెత్తురు చిమ్మెన గ్రోవిలా చిమ్మింది. ప్రవాహాలు కట్టింది. గైరికాది శిలలు కరిగి ఎరుపెక్కి సెలయేరుతో మహాపర్వతంలో ఉంది వాడి మహాకళేబరం. చక్రవేగానికి అన్నట్టుగా క్షణకాలంలో బొంగరంలా గిరగిరా తిరిగి క్రమంగా నేలకు ఒరిగిపోయింది. హతశేషులై మిగిలిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ ఎటువారటు పారిపోతున్నారు. చండిక చండసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించింది. ఆకలి తీర్చుకుంది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. ఆనంద తాండవం చేశారు. మునులు మానవులు మహేశ్వరుని కీర్తించారు. రణరంగం విడిచి వచ్చి మహాదేవి ఒక పరిశుభ్ర స్థలంలో నిలబడింది. తన మృగేంద్ర వాహనం మీద మునిపట్ల కూర్చుంది. అలసట్లేదు, అలకలేదు. ప్రసన్న వదంతో ప్రశాంత చిత్తంతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. సింహం కూడా ఏమీ జరుగునట్టుగా ఏమీ ఎరగనట్టుగా నిలబడింది. బ్రహ్మాది దేవతలు సంతుష్టాంతరంగులై వినయ వినమిత గాత్రులై సమీపించి భక్తి ప్రపత్తులతో మహాదేవిని మహిషాసుర మర్దినిని స్తుతించారు. జగదీశ్వరి, స్వర్గ స్థితిలయాలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారంటే అది కేవలం నీ శక్తి మాత్రమే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, ప్రేమ, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, ఈహ, మేధ ఇవన్నీ నువ్వే. ఇవన్నీ నీ శక్తులు. ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు. భూగోళం ధరించే శక్తిని ఆదిశేషుడికి అష్టదిగ్గజాలు అందిస్తున్నవి నువ్వే. జగన్మాత, నిన్ను కాక ఇంకా ఏ దేవతలు ఎవరు స్తుతించినా ఉపాసించినా వాళ్ళు ఒట్టి వెర్రివాళ్ళు. అఖిల దేవతలకు నువ్వే ఆది పరాశక్తివి, మూలశక్తివి. దేవతలను సంతృప్తి చెందడానికి యజ్ఞాలు చేసేవారు కూడా విమూఢులే. చేస్తే దేవీ యజ్ఞమే చెయ్యాలి. సకల మంత్రాధిష్టాన దేవతవు నువ్వు. అమ్మా, నీ హృదయం దయాసముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను అలాగే పోషిస్తున్నావు. సకల చరాచర సృష్టిజాతము నీ అంశయే కదా, నీ సృజనయే కదా. పెంచిన వనంలో అన్ని చెట్లుంటాయి. చేదు విషం లాంటి చెట్లుంటాయి. ఎందుకు పనికిరానివి ఉంటాయి. అయితే మాత్రం వాటిని నరికి పారేస్తావా? అలాగే నువ్వు దైత్యులను సైతం కాపాడుతున్నావు. రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావంటే వారికి స్వర్గనివాసం ప్రసాదించి అప్సరసలపై వారికి ఉన్న కోరికను అలా తీర్చుకునే అవకాశం కల్పించుకోవడమే అని భావిస్తున్నావు. అదీ కాక నువ్వు తలుచుకుంటే చాలా ధనుజులు సర్వనాశనం అయిపోతారు. వారి సంహరించడం కోసమే నువ్వు ఇలా రూపం ధరించడం రావడం ఇదంతా కేవలం క్రీడా వినోదమే. జగజ్జన్ని, ఇదెంత విచిత్రమో చూసావా? కలికాలం వచ్చేసింది. అయినా ఈ మూఢమానవులు తెలుసుకోవటం లేదు, నిన్ను ఉపాసించటం లేదు. నువ్వు సృష్టించి నిలబెట్టిన హరిశంకర్లను సేవిస్తున్నారు. ఎంతటి పురాణ చతురులో కదా. హరిహరులతో దేవతలం మేమంతా నీ వశవర్తులం. రాక్షసుల చేతుల్లో ఏదో ఒక సమయంలో అందరం అవమానాలు పొంది ఉన్నవాళ్ళమే, తన్నులు తిన్నవాళ్ళమే, ఓడిపోయిన వాళ్ళమే. మమ్మల్ని మళ్ళీ నిలబెట్టిన దానివి నువ్వు. అలాంటిది నిన్ను వదిలేసి మానవులు మమ్మల్ని కొలవడం అంటే అది ఎంత అజ్ఞానం. చేతిలో కాగడా పెట్టుకుని గోతిలో పడ్డట్టు ఉన్నారు. ఆదిశక్తి, విద్య, అవిద్య, సుఖము, దుఃఖము ఇత్యాదులు అన్నీ నువ్వే. భోగదాత్రివి నువ్వే, మోక్షదాత్రివి నువ్వే. మోక్షం కోసమే నిన్ను ఉపాసించాలి. లౌకిక భోగాల కోసమైతే ఇతర దేవతలను ఆరాధించాలి. అందుకు అలా అనుకోవడానికి మించిన అజ్ఞానం లేదు. భుక్తి ముక్తి ప్రదవు, భోగ యోగ ప్రదవు,
ఐహిక మౌష్టిక సుఖాలన్నీ నీ ఆధీనాలే. అందుకనే హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నారు. ఈపాటి తెలుసుకోలేని అల్పమతులు సంసార సాగరంలో పడి ములిగానా తేలేనా అనుకుంటున్నారు. చండిక, నీ పాద సరోజాల నుంచి రవ్వంత ధూళికణాల్ని ప్రసాదించి స్వీకరించి ఈ విరించి జగత్తును సృష్టిస్తున్నాడు. శౌరి పరిపాలిస్తున్నాడు. శివుడు సంహరిస్తున్నాడు. అలాంటి నిన్ను సేవించని మానవుడు ఎంత దురదృష్టవంతుడో కదా. వాగ్దేవత నువ్వే. నీ అనుగ్రహం లేకపోతే అమరులైనా నోరు విప్పలేరు. ఇక మానవుల మాట చెప్పాలా? భృగు మహర్షి శాపం వల్ల నానావతారాలు ఎత్తుతున్న విష్ణుమూర్తి ఒకడు, లింగపతనం పొందిన శంకరుడు ఒకడు. వీరిని సేవించే మనుషులు ఏమంత తెలివైన వారో తెలుస్తూనే ఉంది. తమను తాము కాపాడుకోలేకపోయిన ఈ హరిహరులు ఇతరులను కాపాడతారా? మృత్యుభయం తొలగించి సుఖాలను ఇవ్వగలుగుతారా? ఎంత అజ్ఞానం! వీరిని ఆరాధించేవారి పరిస్థితి ఇదైతే ఇంకా గజానన షడాదులు అర్చించేవారు మరింత తెలివి తక్కువ వాళ్ళో. సకలార్థ ఫలదాత్రివి, విశ్వజననివి, సుఖసేవనీయువు అయినా నిన్ను ఆరాధించడం తెలియని వాళ్ళు ఎవరైనా ఆరాధిస్తే ఏమిగాక, మేం మాత్రం నిన్నే అర్చిస్తాం, నిన్నే సేవిస్తాం. నువ్వు దయార్థ హృదయవు కనుక రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వారు చేసిన మహాపాపాలకి నరకానికి పోయి ఉండేవారు. హరిహర విరంచులకే నీ ప్రభావం తెలియదంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా? మునీశ్వరులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కనుకనే తపస్సులని, వ్రతాలని, యజ్ఞాలని, సూర్యాగ్ని సముపాసనలని తమని తామే కృషింపజేసుకుంటున్నారు, శ్రమ పెట్టుకుంటున్నారు. నీ పాదపద్మాలను సేవించడం ఈ పనులన్నింటికన్నా సులభమైంది కదూ. వేదాలు వల్లించి శాస్త్రాలను దొర్లించి ఏమి లాభం? ఈ మాత్రం తెలుసుకోలేకపోయాక అమ్మా, ఇది కూడా నీ దయాగుణమే అని మేము భావిస్తున్నాం. లోకాల్ని హరిహరాదులకు భక్తులను చేయడం, హరిహరాదులను దైవతాదులుగా చెప్పడం, శాస్త్రాలను క్షమించడం ఇవన్నీ నీ దయాగుణానికి నిదర్శనాలు కాక మరేమిటి? వారి మీద కోపించకపోవడమే కాదు, వారిని కూడా రక్షిస్తున్నావు కదా. ఆహా, ఎంతటి దయామయవు దేవి! 4వ యుగం 4వ పురుషార్థానికి బలం చేకూరుతుంది. అప్పుడు ఆ అసత్యాస్త్రాలన్నీ అంతరిస్తాయి. నిపుణులైన కవులు నిన్ను రక్షిస్తారు. నువ్వు కల్పించిన ఇతర దేవతలను కూడా స్తుతిస్తారు. మహామునీశ్వరులు విశుద్ధాంతరంగులై, ముక్తిఫలదవై, యోగ విద్యవై, పరదేవతవై అయినటువంటి నిన్ను ధ్యానించి గర్భవాస దుఃఖాన్ని తొలగించుకుంటున్నారు, జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు. నీలో విలీనం కావాలన్న ఆ మానవులు, మునులు ఎంత ధన్యులో కదా. పరదేవత, నీకు పతిస్థానీయుడై పరమాత్మలో చిచ్చక్తి ఉంది కనుక అతడు జగత్తులో అభివ్యక్తం అవుతున్నాడు, భవకృత కర్త కాగలుగుతున్నాడు. అతడు కాక మరింకెవడైనా నువ్వు లేకుండా స్వశక్తితో కదలడానికి కానీ మెదలడానికి కానీ సమర్థుడా? తత్వాలు ఉన్నాయి కానీ అవి చిద్విరహితాలే. ఈ జగన్నిర్మితానికి సమర్థులు కాగలుగుతున్నాయా? నువ్వు లేకపోతే అవి ఒట్టి జడ పదార్థాలు కదమ్మా. అలాగే ఈ ఇంద్రియాలు నీ శక్తి లేనిదే గుణకర్మయుతాలు కాగలవా? అసంభవం. మునీశ్వరులు యజ్ఞయాగాల్లో సమర్పించే పురోడసాలను ఆయా దేవతలు జగడాలు ఆడుకోకుండా తమ తమ భాగాలను యథావిధిగా స్వీకరిస్తూ ఉంటే స్వాహాదేవిగా నువ్వున్నావు కాబట్టే. మహాదేవి, ఈ అఖిల విశ్వము ఆవిర్భావానికి ముందు నీలోనే దాగుంది. హరిహరాదులు నిమిత్త మాత్రులు. అందరినీ నీవే పరిపాలిస్తున్నావు. నువ్వే కాలానివి, నువ్వే విశ్వానివి. ఈ రహస్యం తెలుసుకోలేని వారు నిజంగా మందభాగ్యులు. ఇప్పుడు మహోగ్రుడైన మహిషాసురుని సంహరించి సకల దేవతలను, సకల లోకాలను రక్షించావు. ఇంతటి మహోపకారం చేసిన నిన్ను ఏమని స్తుతించగలం? ఎలా స్తుతించగలం? నీ తత్వాన్ని వేదాలే గ్రహించలేవంటే మేము గ్రహించి స్తుతించగలగడం? ఓ అప్రమేయ ప్రభావ, లోకకంటకుడైన దుర్మాత్ముని సంహరించి అమేయ కీర్తి సంపాదించుకున్నావు. అమేయ కృపాతనవి అని నిరూపించుకుంటున్నావు. ఇలాగే ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండమని సవినయంగా ప్రార్థిస్తున్నాం.
ఇలా దేవతలు చేస్తున్న ఈ స్తుతి ప్రబంధానికి జగన్మాత ఎంతగానో ఆనందించింది. మృదు మధురంగా వాత్సల్యబంధురంగా పలికింది. సుర సత్తములారా, ఇంతకన్నా దుస్సాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి, నిర్వహించి మీకు ఆనందాన్ని కలిగిస్తాను. దేవతల కోసం ఎంతటి కష్టసాధ్యాలైనా సాధించి పెడతాను. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వస్తాను, ఆపదలు తొలగిస్తాను. ఈ అనుగ్రహానికి దేవతలు ముగ్ధులయ్యారు. అమ్మా, ఆపదలు వచ్చినప్పుడే కాదు, నిరంతరము నీ పాదపద్మాలను స్మరించి అచంచలమైన భక్తిని మాకు అనుగ్రహించు. తల్లివి కనుక మా అపరాధాలను నువ్వే క్షమించగలవు. ఇది తెలుసుకున్నవాడు నీ పాదపద్మాలను వీడడు. ప్రాణకోటికంతటికీ హితం కోరిన నేస్తానివి నువ్వు. నిన్ను కాదన్నవాడు మానవుడైనా దేవజాతి వాడైనా బట్టి మందభాగ్యుడు. అత్యంత దుర్లభమైన మానుష జన్మ ఎత్తి నిన్ను స్మరించని నరాధముడు ఎంతటి పాపాత్ముడో. జగన్మాత, త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. సుఖంలో కానీ దుఃఖంలో కానీ నువ్వే మాకు దిక్కు. ఇది సత్యం. మమ్మల్ని అందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉండు. నీ వరాయుధాలతో రక్షిస్తూ ఉండు. నీ చరణ పద్మ రజోరేణువే మాకు శరణం. జగన్మాత సంతుష్టాంతరంగా అయ్యింది. అందరినీ ఒక్కసారి పలకరింపుగా చూసింది అమ్మవారు. చెదిరిపోని చిరునవ్వుతో వీడ్కోలు పలికింది. అంతర్ధానం చెందింది. దేవతలు నివ్వెరపోయారు. ఏదో వెల్తిగా కాసేపు నిశ్చేష్టులై నిలబడ్డారు. సౌనకాది మహామునులారా, వ్యాసభగవాన్ చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు ఆనందంతో పరవశించిపోయాడు. వ్యాసమహర్షి, నీ ముఖపద్మం నుంచి జాలువారుతున్న దేవీ మహాత్యామృతాన్ని ఎంత గ్రోలినా ఎవరికీ తనివి తీరదు. ఇంకా ఆస్వాదించాలనిపిస్తోంది. జగన్మాత అదృశ్యమయ్యాక దేవతలు ఏం చేశారో తెలుసుకోవాలనుంది. సజ్జన సంరక్షణ కోసం కంకణం కట్టుకున్న ఆ మహాదేవి అర్చించకపోవడం కన్నా కృతజ్ఞత ఉండదు. ఈ జన్మలో రాజ్యాలు ఏలుతున్న మహారాజులంతా పూర్వజన్మలో జగన్మాతను అర్చించిన వారే అయ్యి ఉంటారు. లేకపోతే వారికి భోగాలు ఎక్కడివి? మానుష జన్మ ఎత్తి అమ్మవారిని అర్చించకపోతే రోగాలు రోష్టులతో ఈ లోకంలోనే నరకయాతలు అనుభవిస్తారు. అంచేత ఓ సాత్యవతయ్య, అంబికా చరిత్రను నాకు ఇంకా తెలియజేయి. మహిషాసురుని సంహరించి దేవతల స్థుతులను అందుకున్నాక మహాదేవి ఎక్కడికి వెళ్ళింది? అంతర్ధానం చెందింది అని అన్నావు కదా, అంటే స్వర్గలోకానికి వెళ్ళిందా, మృత్యులోకానికి వెళ్ళిందా, వైకుంఠానికి వెళ్ళిందా, హిమాలయాలకు వెళ్ళిందా? ఏమైంది? దేవతలు అటుపైన ఏం చేశారు? ఈ విశేషాలన్నీ దయచేసి తెలియచేయి అని అన్నాడు. జనమేజయుడి సందేహాలు సమంజసమే అనిపించిన వ్యాసుడు సమాధానం చెప్పాడు. జనమేజయ, ఆరంభంలోనే నీకు చెప్పాను మణిద్వీపం అని ఒక మనోహర స్థావరం గురించి. అది మహాదేవికి ప్రియమైనటువంటి క్రీడాస్థానం. ఎప్పుడూ అక్కడే విహరిస్తూ ఉంటుంది. బ్రహ్మ రుద్ర మహావిష్ణువులు అక్కడికి వెళ్ళి స్త్రీ రూపాలు పొందిన కథకు చెప్పాను కదా. మళ్ళీ పురుష రూపాలను పొంది తమ నెలవులకు వచ్చి తమ విధులను నిర్వహించినారని కూడా చెప్పాను కదా. అదిగో ఆ సుధా సముద్ర మధ్యంలో ఉన్న మణిద్వీపంలో వివిధ రూపాలలో జగదంబిక విహరిస్తూనే ఉంటుంది. అక్కడికే తిరిగి వెళ్ళిపోయింది. అటుపైన దేవతలు సూర్యవంశోద్భవుడైన శత్రుఘ్నుడిని భూగోళానికి అధిపతి చేశారు. అతడు సర్వలక్షణ సంపన్నుడు. అతడిని మహిషుడు సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యతలు అప్పగించి దేవతలందరూ తమ వాహనాలను అధిరోహించి తమ లోకాలనికి వెళ్ళిపోయారు. శత్రుఘ్నుడు ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తున్నాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. సకాలంలో వర్షాలు పడుతున్నాయి. భూదేవి పంటలు సమృద్ధిగా అందిస్తోంది. చెట్లు చేమలు ఫలపుష్పాలతో కళకళలాడుతున్నాయి. గోవులు కుండోద్నులై పుష్కలంగా క్షీరరాశుల్ని అందిస్తున్నాయి. నదులు వరదల్లో దారి తప్పి గ్రామాలను ముంచేయకుండా స్వచ్ఛ శీతలోదకాలతో జలవిహంగాల కలకలరావాలతో ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి.
బ్రాహ్మణులు వేదతత్వజ్ఞులై లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాదులు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. క్షత్రియులు శస్త్ర విద్యా ప్రవీణులై దాన దయాతత్పరులై ప్రజారక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. సామంతరాజులందరూ న్యాయం తప్పకుండా నిగ్రహంగా పరిపాలన సాగిస్తున్నారు. ఆగ్రహించకుండా పంచభూతాలు అనోన్యమైనటువంటి భావంతో సహకరిస్తున్నాయి. కోశాలు ధన సమృద్ధితో, గోష్ఠాలు ఆలమందలతో కుశలంగా ఉన్నాయి. ప్రజలందరూ దేవీ భక్తి తత్పరులై పరస్పర గౌరవాధారాలతో ధర్మతత్పరులై వర్ధిల్లుతున్నారు. ఏ ప్రాంతంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా యజ్ఞయూపాలు, మండపాలు మనోహరంగా దర్శనమిస్తున్నాయి. స్త్రీలు శీలవతులై, సత్యవతులై, పతివ్రతలై అందరి మన్ననలు పొందుతున్నారు. బిడ్డలు విద్యా వినయ వివేక సంపన్నులై పితృభక్తి పరాయణులై ధర్మ మార్గాన ప్రయాణిస్తున్నారు. భూగోళంలో ఎక్కడ అన్యాయం కానీ, అధర్మం కానీ, అక్రమం కానీ మచ్చుగంగా కనబడటం లేదు. వేదశాస్త్ర చర్చలు తప్ప వృధావాదాలు వినిపించటం లేదు. దైన్యము, కలహము, అశుభము, అకాల మరణము లాంటి ప్రజలకు తథా మెరగని విషయాలు అయ్యాయి. అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మిత్రులు విడిపోవడం కానీ, ఆపదల పాలు అవడం కానీ లేనేలేదు. అనావృష్టి లేదు, దుర్భిక్షం లేదు, అంటువ్యాధులు లేవు, అనారోగ్యాలు లేవు, పరస్పర మాత్సర్యాలు లేవు, విరోధాలు లేవు. స్త్రీ పురుష సమాన గౌరవంతో, నీతి తప్పని ప్రవర్తనతో స్వర్గంలో దేవతలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఈరోజు స్వస్తి.